హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్. నేనండి గంగాని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ విషయం ఏంటంటే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. ప్రేయర్ అనమాట వాళ్ళ ఇంట్లో. సో ఇక ప్రేయర్కి అయితే అన్ని ప్రిపరేషన్ మా ఆడపడుచు అయితే సాంబారి చట్నీ చేసేసి వెళ్ళిపోయిందనమాట. ఇంకైతే చికెన్ కూర ఉండాలన్నమాట. నేను వండితే ఇప్పుడు టీ పెట్టుకున్నాం అనమాట. ఇక టీ అయితే తాగేసేసిన తర్వాత ఇక వంట అయితే స్టార్ట్ చేస్తాను. హాయ్ చెప్పు మమ్మీ. హాయ్. ఓకేనా అండి. ఫర్దర్గా ఏంటనేది నేను వీడియో రూపంలో మీకు చూపించేస్తాను. మీరు కూడా చూసేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో ఇకైతే టీ పెట్టుకొని తాగేసేసామండి. ఇక టీ పెట్టుకొని తాగేసాము. ఇక తను ఏం చేసిందంటే మా సిస్టర్లా చికెన్ తెచ్చిందనమాట. చికెన్ ఇక ఒక 2.5 కేజెస్ తెచ్చింది. ఒక దగ్గర 1 కేజీకి ఏమో ఫ్రై చేస్తున్నాను, 1 కేజీకి ఏమో కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. కడిగేసాను శుభ్రంగా. కడిగేసి ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసేసాను రెండింటిని. ఇక ఇవి ఉడుకుతూ ఉంటాయి. నేను మసాలా ప్రిపరేషన్ అయితే చేస్తాను అనమాట. సో ఈ లోపల మీరు మన వీడియోని లైక్ చేసేయండి. ఓకేనా. సో ఇంకా చికెన్ ఫ్రైకి ఏమో చక్కగా ఇలా మసాలా వేసానండి. అంటే నేను ఇది ఫుల్ వీడియోగా ఏం తీయట్లేదండి, మొత్తం అంతా కలిపి తీయబోతున్నాను అనమాట. సో ఇకైతే 2 ఎక్కిచ్చేసాను అనమాట. దీంట్లో మసాలా వేసాను. ఇదైతే ఉడుకుతుంది. ఇదైతే గ్రేవీ అనమాట, ఇదైతే ఫ్రై అనమాట అండి. ఇప్పుడు దీంట్లో కొంచెం మసాలా వేసాను. ఒకసారి కలిపేసేసుకుందాం ఇది. ఓకేనా అండి. ఫ్రై చేయబోతున్నాను అనమాట. ఇది అంటే మా ఆడపడుచు లెగ్ పీసెస్ కూడా తెచ్చిందనమాట. సో అందుకని ఇక ఫ్రై కూడా చేద్దామని చెప్పి ఫ్రై కూడా చేస్తున్నాను అనమాట. నేను బాగా అంటే నా స్టైల్లో చేస్తున్నానండి. చాలా బాగుంటుంది ఇలా కూడా. ఇది మీకు కావాలి అనుకుంటే అడగండి అండి తప్పకుండా కమెంట్లో. నేను ఒకసారి ఫుల్ వీడియో పెడతాను. ఓకేనా. ఒకసారి ఈ కర్రీ కూడా తిప్పేసేసుకుందాము. దీంట్లో కూడా మసాలా అయితే వేసాను. చక్కగా ఉడుకుతుందనమాట. ఇంకా టమాటా గ్రేవీ వేయాలి. చికెన్ అనేది బాగా మగ్గితే నూనెలో నీచు వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఓకేనా. సిమ్ చేసేసుకుందాము. ఇది కూడా సిమ్ చేసేసుకుందాము. మా అను ఏంటో రెడీ చేస్తుంది మా ప్రేయర్ వాళ్ళ కోసం. ఒకసారి చూద్దాం వెళ్ళి. ఏం చేస్తున్నావు అమ్మా? హలో. పప్పాయ, అంజీరా, ఓకే, వాల్నట్స్, ఓకే, అండ్ ఒక చాక్లెట్, ఓకే, అండ్ తాజా నేరేడు పళ్ళు. వావ్, నేరేడు పళ్ళు చాలా మంచిదండి ఇవి. సో ఇకైతే నేనైతే ఇలా ఉన్నాను అనమాట. వంట చేస్తున్నాను కదా. సో ఇదనమాట విషయం. సో ఇకైతే కర్రీ రెడీ అవుతుంది. ఇక మా చిన్నబాబు ఏం చేస్తున్నాడో చూద్దాం ఒకసారి వెళ్ళి. మా అత్తయ్య కింద చాప అయితే వేసేసింది ప్రేయర్ వాళ్ళ కోసం. మా చిన్నబాబు అనమాట మూవీ చూస్తున్నాడు ఏంటో, ఇది బొమ్మల మూవీ చూస్తున్నాడు అనమాట. సో ఓకే. నేరేడు పళ్ళు మా ఆడపడుచు తెచ్చిందంటండి. సో ఎందుకో ఒకటి తినగానే చాలా టేస్ట్గా అనిపించింది అనమాట. అందుకే ఇంకో 4 తీసి కడుక్కున్నాను శుభ్రంగా తిందామని చెప్పేసి. ఇక్కడైతే చికెన్ ఫ్రై అవుతుంది, ఇక్కడ చికెన్ గ్రేవీకి ఉడుకుతుంది అనమాట. అవి ఉడుకుతున్నాయి కాబట్టి వెళ్ళి కొంచెం ఇవి తినేసి వద్దామని చెప్పేసి అని తీసుకున్నాను. సో ఇక వెళదాం. సో ఇక మా అను కూడా మా ప్రేయర్ వాళ్ళకి చక్కగా స్నాక్స్ అయితే రెడీ చేసేసింది. పపాయ, నట్స్, క్యారెట్, మరి అలాగే నేరేడు పళ్ళు, చాక్లెట్, అమెరికా చాక్లెటా, అంజూరా, ఇవన్నీ చక్కగా రెడీ చేసేసేసింది. ఏంటి రెడీ చేసేసింది మా అను అయితే. దేవుడు దీవించలాగా నానుని. సో ఇకైతే నేను తినేస్తాను. నేరేడు పళ్ళు, ఇదిగోండి నేరేడు పళ్ళు. చాలా బాగున్నాయి. వీటితో హెల్త్ బెనిఫిట్ కూడా ఏంటో ఉందండి. అది ఏంటను హెల్త్ బెనిఫిట్ ఉంది దీంతో. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు బాధపడుతూ ఉంటారు కదా, దానికి ఇవి చాలా ఉపయోగపడతాయండి. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, ఎందుకంటే మా వారికి అట్లాగే ప్రాబ్లం వస్తే ఇవి ఎక్కువ తెచ్చుకొని తిన్నారనమాట మా వారు. అట్లాగనే తినడం కాదు, ఎవరైనా తినొచ్చు, చాలా మంచిది ఇది. సో తప్పకుండా మీకు అవైలబుల్గా దొరికితే మార్కెట్లో దొరుకుతాయండి, ఇప్పుడు బాగా దొరుకుతాయి ఇవి. ట్రై చేయండి. కానీ చాలా బాగున్నాయి అసలు ఈ ఫ్రూట్ అనేది. ఈ గింజ ఇలా ఉండిద్ది అనమాట.
ఓకే అండి, చికెన్ కర్రీ అయితే అక్కడ నుంచి చూపిస్తానండి. ఇప్పుడు చికెన్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అనమాట. ఇక మా అయ్యగారు వచ్చారు. అయ్యగారికి టీ అయితే పెట్టిద్దామని టీ అయితే పెట్టాను అనమాట. ఇక ఇదిగోండి మిగతావి ఇక్కడ ఉన్నాయి అనమాట. ఇదిగోండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది, సాంబార్ రెడీ అయిపోయింది, అలాగే చట్నీ కూడా అండి. సో ఇంకా ప్రేయర్ వాళ్ళు కూడా వచ్చేసారండి. ఒకసారి వాళ్ళు కూడా చూద్దాము ప్రేయర్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అయిపోవస్తుంది అనమాట. ఇక ప్రేయర్లోకి వెళ్ళిపోవాలి. ఇక ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇక అయిపోతే నేను కూడా వెళ్ళి ప్రేయర్లో కూర్చుంటాను. రైస్ అయితే పెట్టేశాను, ఇక అత్తయ్య చూసుకునేది వచ్చి. ఇక నేనైతే వెళ్ళి ప్రేయర్లో కూర్చుంటాను. ఇది కొంచెం అయిపోతే వెళ్తాను అనమాట. సో ఓకేనా. ఓకే అండి, అయిపోయిందండి, కట్టేస్తున్నాను. ఇక అన్నం కూడా వచ్చేసి అత్తయ్య చూసుకుంటాను వచ్చి. ఫ్రై అయిపోయింది. ఇక మాడపడి చూడచారు కూడా తీసుకొచ్చింది అనమాట. సో అది కూడా ఒక గిన్నెలో అయితే వేసాను. ఇక నేను ప్రేయర్లోకి వెళ్ళి కూర్చుంటాను. ఓకేనా. తర్వాత ఏంటంటే నేను చూపిస్తానండి. అదైతే మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. అది కూడా అయిపోయింది. అది కూడా మూత కప్పేస్తాను. ఎవరు మూత కప్పేస్తాను. ఓకేనా. పాస్టర్ గారికి వాటర్ కొంచెం పెడతాను. పెట్టినా బస్కి వచ్చాము. చేసి ఉప్పు పసుపు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే క్యారెట్ తురిమేసి పచ్చిమిరపకాయ కారం క్యారెట్ తురిమి మళ్ళీ ఒకసారి తిరిగితే ఫోటో తీసుకుంటాగా. ఓకే అండి, చూసారు కండి ఈరోజు వీడియో అంతా ఇదనమాట. మీకు ఎలా అనిపించింది ఏంటని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ చక్కగా కలుసుకుందామండి. వీడియో అంతటిని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో చాలా బాగుంటుంది, మీరందరూ చూస్తారని అనుకుంటున్నాను. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.